వరంగల్లో చైన్ స్నాచర్లు పోకిరీలు రెచ్చిపోయారు. ఇక సోమవారం ఒకే రోజు 3 చోట్ల చైన్ స్నాచింగ్ ఘటనలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. వరంగల్లో 2 చోట్ల చైన్ స్నాచింగ్లకు పాల్పడగా హనుమకొండ నయీం నగర్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంటి సమీపంలో కూడా మరో చైన్ స్నాచింగ్ జరిగింది. మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారు గొలుసు తెంచుకెళ్లారు. మరోవైపు వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో పోకిరీలు రెచ్చిపోయారు. ఒక టీ స్టాల్ యజమానిపై అకారణంగా దాడి చేసి గాయపరిచారు. నగరంలో పోలీసుల పెట్రోలింగ్ లేకపోవడంతో నేరగాళ్లు దాడులకు పాల్పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇన్ని ఘటనలు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ అందిస్తారు. నవీన్, పోలీసులు పట్టించుకోవట్లేదంటూ గ్రామస్తులు అక్కడ ప్రాంత వాసులు చెప్పడం, చైన్ స్నాచింగ్లు దాడులు ఇవన్నీ కూడా కామన్ అయిపోయాయి వరంగల్లో. అప్డేట్స్ ఏంటి? రైట్ నవీన్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? వరంగల్లో ఈ విధంగా చైన్ స్నాచింగ్లు వరుసగా జరుగుతున్నాయని స్థానికులు చెప్పడం, పోలీసులు పట్టించుకోవట్లేదని అనడం, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, వరంగల్ నగరంలో గత కొద్ది రోజులుగా చైన్ స్నాచింగ్ గ్యాంగులు తర్వాత పోకిరీలు రెచ్చిపోతున్నారు. నిన్న సాయంత్రం గంటల వ్యవధిలోనే 3 చోట్ల ఒకే పల్సర్ బైక్ పై 3 చోట్ల వరుస చైన్ స్నాచింగ్లకు గంటల వ్యవధిలోనే పాల్పడడం నగరంలోనే సంచలనంగా మారింది. వరంగల్లో 2 చోట్ల, హనుమకొండ నయీం నగర్ లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంటి పక్కనే ఓ మహిళ సాయంత్రం పూట వాకింగ్ చేస్తుండగా తన ఇంటి ముందరనే గొలుసు తెంపుకొని 3 తులాలకు బంగారు గొలుసు తెంపుకొని వెళ్ళిపోవడం నగరంలో సంచలనంగా మారింది. మరోవైపు వరంగల్ నగరంలో ఒక మగ వ్యక్తి దగ్గర కూడా కిలా వరంగల్ క్రిస్టియన్ కాలనీలో ఇంటి ముందు కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నటువంటి ఒక మగ వ్యక్తి దగ్గర కూడా 2 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లారు. తర్వాత కాచిబుగ్గ సొసైటీ కాలనీలో ఇంటి ముందు కూతురుతో ఆడుకుంటున్నటువంటి మహిళ మెడలో నుంచి 3 తులాల బంగారం, అక్కడ 3 మొత్తం 8 తులాల బంగారాన్ని ఒకే పల్సర్ బైక్ పై వేర్వేరు సమయాల్లో వచ్చినటువంటి దుండగులు లాక్కెళ్లిపోవడం కలకలం రేపింది. గత కొద్ది రోజులుగా కూడా వరంగల్ నగరంలో అయితే పోలీసులకు సంబంధించినటువంటి పెట్రోలింగ్ లేకపోవడంతో, పోలీసుల తనిఖీలు ఏమాత్రం లేకపోవడంతో దొంగల ముఠాలు రెచ్చిపోతా ఉన్నాయి. తర్వాత పోకిరీలు కూడా వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కూడా గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. నిన్న ఒక హోటల్ యజమాని దగ్గర ఛాయ్ తాగుదామని వెళ్ళి అకారణంగా ఆయనతో గొడవపడి ఆయన ఇష్టం వచ్చినట్టు బాటిల్స్ తో కొట్ల మనం సీసీ విజువల్స్ లో చూస్తున్నాం. మొత్తంగా వరంగల్ నగరంలోనైతే ఈ మధ్య కాలంలో వరుసగా చైన్ స్నాచింగ్ జరుగుతున్నా కూడా పోలీసుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. దీనిపైన పోలీసులు సీరియస్ గా దృష్టి సారించాలని నగరవాసులు డిమాండ్ చేస్తున్నారు. పవన్, థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్స్ ఫర్ ద